రాష్ట్రం దివాలా తీసింది. ఇప్పుడు ఎక్కడికి పోయినా అప్పు పుడతలేదు. తెలంగాణ నుంచి పోయినోళ్లకు అపాయింట్మెంట్లు కూడా ఇస్తలేరు. చెప్పులు కూడా ఎత్తుకపోతారు కావచ్చు అన్నట్లే చూస్తున్నారని సీఎం రేవంత్ అన్న మాట్లాడిన మాటల మీద ఇవాళ ప్రతిపక్ష పార్టీల నాయకులు బగ్గనే కరానికొచ్చిండ్రు. మరిగా ఎవరెవరు ఏమేం మాట్లాడినరో పురాగార్చుకుందాం పాండ్రి. ఎక్కడ పోయినా దొంగలాగా చూస్తున్నారు అంటున్నాడు ముఖ్యమంత్రి. మరి దొంగను దొంగలెక్క కాకపోతే ఎట్లా చూస్తారు? దొంగను దొంగలెక్కనే చూస్తారు. నోట్ల కట్టలతో దొరికిపోయిన దొంగను ఖచ్చితంగా దొంగనే అంటారు, దొంగనే చూస్తారు. ఒక విశ్వసనీయత లేని ఓటుకు నోటు దొంగను కాంగ్రెస్ అనే ఒక ఎర్రి పార్టీ గుడ్డిగా నమ్మి సీఎం చేసింది, కానీ ఖచ్చితంగా దేశంలో మిగతా వాళ్ళు మాత్రం నమ్ముతలేరు. మోసగాళ్లను దొంగలను దొంగలే అంటారు ముఖ్యమంత్రి గారు. ఖచ్చితంగా అది ఈ రోజు కాదు, చివరి రోజు దాకా కూడా నీ పరిస్థితి అదే ఉంటుంది, యాద పెట్టుకొని చెప్తున్నా. తప్పు చేసింది దొంగ చేతికి తాళాలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ. అందాల పోటీలకు 250 కోట్లు ఖర్చు పెట్టడానికి డబ్బులు ఉన్నాయి గానీ రిటైర్ అయిన ఉద్యోగులకు ఇచ్చేందుకు పైసలు లేవని గరానికి వచ్చిండు కేటీఆర్. ముదాలు బీఆర్ఎస్ ప్రభుత్వం 6 లక్షల కోట్లు అప్పు చేసిందని చెప్పి ఇప్పుడు 8,29,000 కోట్లు చేసిందని అంటున్నారు. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు పెంచుకుంటా పోతున్నారు. అసలు మేము చేసింది 4,17,000 కోట్ల అప్పే. ఇక హెలికాప్టర్ ను షేర్ ఆటోను వాడినట్టు వాడుతున్నారు. వీళ్ళు రాష్ట్రాన్ని పద్ధతిగా నడుపుతున్నారని గరానికి వచ్చిండు. విచిత్రమైన మాట విన్నా. నేను ఎకానమీ క్లాస్లో పోతున్నా, నేను చాలా పద్ధతిగా ఉంటున్నా, 18 గంటలు పని చేస్తున్నా, నన్ను కోసుక తింటరా అయింది. కోసుక తింటేందుకు ఏమైనా కోతాబరి మామిడికాయ అవేది నాకు అర్థం కాదు. నన్ను కోసుక తింటారా అర్థం కాని విషయం. విచిత్రమైంది. 43 సార్లు వేయిండు. ఒక ముఖ్యమంత్రి అంటాడు తుత్తానే పోతాడా? గడ్డపార లెక్క పోడు కదా. ఆయన ఎంబడ 100 మాగదులు, సిబ్బంది, మన్ను మశానం, ఆయన ఇంకా బ్రోకర్లు, వాళ్ళు వీళ్ళు మస్తు మంది పోతారు. 17 నెలల్లో 43 సార్లు నువ్వు ఢిల్లీకి ఎక్కే విమానం, దిగే విమానం, తెచ్చిందైతే ఏం లేదు. పెట్టిన ఖర్చు ఎంత? శ్వేతపత్రం విడుదల చేయి. ధరలు పెంచుడు కాదు, బుర్ర పెంచుకో, సంపద పెంచి ఆలోచన చేయమని సలహా ఇచ్చిండు. ఇక మీ కుటుంబ సభ్యుల ఆస్తులు ఎట్లా పెరుగుతున్నాయి, తెలంగాణ ఎట్లా దివాలా తీస్తుందని ప్రశ్నించిండు. అసలు రేవంత్ రెడ్డి సర్కార్ నడుపుతున్నాడా, సర్కస్ నడుపుతున్నాడా అని ఎడ్డిచ్చిండు. ప్రజలకు, ప్రభుత్వ ఉద్యోగులకు ధైర్యం చెప్పాల్సిన ముఖ్యమంత్రి రాష్ట్రం దివాలా తీసిందని చెప్పుడేదని గరానికి వచ్చిండు సెంటర్ మంత్రి బండి సంజయ్ అన్న. 2023 డిసెంబర్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రిని కలిశారు. 2024 జూలైలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రిని కలిశారు. మొన్న ఫిబ్రవరి 2025 లో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారు కలిశారు. ఇక మంత్రులను పోయినప్పుడల్లా వస్తున్నారు మంత్రులను. నిన్న కూడా లాస్ట్ కు హైదరాబాద్ నితిన్ గడ్కరీ గారు కూడా కలిశారు. ఎప్పుడు మీకు అపాయింట్మెంట్ ఇవ్వలే, ఎప్పుడు మీతో మాట్లాడలేదు. చెప్పులు ఎత్తుకపోయేటోళ్ళక ఎప్పుడు చూసారు, ఎవరు చూసారు? ఇక ఎంపీ ఈటల రాజేంద్రన్న మాట్లాడుకుంటా నీకు శాత కాకుంటే ముక్కు నేలకు రాసి ప్రజలకు క్షమాపణ చెప్పి రాయనామా ఎయ్యి, అంతేగాని ఇట్లా పిచ్చి మాటలు మాట్లాడొద్దని అన్నాడు. మొత్తం ఆనాటి సమైక్య రాష్ట్రానికి 50% పైబడి ఆదాయం ఒక హైదరాబాద్ నుంచే వస్తుంది. 23 జిల్లాలను సాధేటువంటి ప్రాంతం హైదరాబాద్ అని చెప్పి ఆనాడు మేము అనేక సందర్భాలు చెప్పినాం. కానీ అలాంటి రాష్ట్రాన్ని ఒక వ్యక్తిని దృష్టిలో పెట్టుకొని, ఒక పార్టీని దృష్టిలో పెట్టుకొని ఇవాళ ఇది దివాలా తీసిందని చెప్పి పదే చెప్పడం ద్వారా ఆయన దివాలా కోరుతనమేందో అర్థమైపోయింది. ఏం మాట్లాడాలనో ఏం చేయాలనో తెలియని రేవంత్ రెడ్డి మాటలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నాడు ఈటల రాజేందర్ సారు. ఇక రాష్ట్రం దివాలా తీసిందన్న ముఖ్యమంత్రి మాటల మీద మీరు ఏం చెప్తారని పైసల మంత్రి బట్టి సార్ని అడిగితే, ఆర్థిక సంబంధమైనటువంటి అంశాలన్నీ తప్పనిసరిగా దానికి సంబంధించి నేను రేపు హైదరాబాద్ వెళ్ళిన తర్వాత వారితో సంపూర్ణంగా మీడియాతో కూర్చొని మాట్లాడతాను. మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి పైసల మంత్రి కొంచెం ఎక్కువనే తెలిసి ఉంటది కాబట్టి ముఖ్యమంత్రిని కలిసినాక ఏం చెప్తాడో చూడాలే. ఎందుకంటే ఇదే బట్టి సారు ఇదివరకు మాది 100 ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీ, మాకు రాష్ట్రానికి వచ్చే ఆమ్దాని ఎట్లా పెంచాలనో తెలుసు, బరాబరి సంపద పెంచుతామని చెప్పిండు. ఇప్పుడేమో సీఎం రేవంత్ అన్న మాత్రం ధరలు పెంచితే తప్ప ఆమ్దాని పెరిగే పరిస్థితి లేదు, దేని ధరలు పెంచాలనో కూడా మీరే చెప్పురని అనబట్టే. మరిగా 100 ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీ ధరలు పెంచకుండా రాష్ట్ర ఆమ్దాని ఎట్లా పెంచుతారో పెంచాలే గాని అధికారంలోకి వచ్చినాక గిట్ల మాట్లాడేందని రేవంత్ అన్న మాటలైనా జనాలు కూడా గరానికి వస్తున్నారు. మరిగా రేపట్ల కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలు మీద ప్రతిపక్షాలు గట్టిగానే కొట్లాడతామంటున్నాయి కాబట్టి ఏం జరుగుతుందో చూడాలే.